ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఆడు గుసేది నిజమా అండి? అయినా ఆ ఇల్లుదులు మీరు ఇలా రావడం ఏంటండి? కూతురికి పెళ్లి చేసి అత్తారింటికి సాగనంపి పూట కూడా గడవక ముందే అప్పుడే మీకు ఎంత కష్టం వచ్చిందని. ఇలా వెళ్తున్నారండి రఘురాం గారు? మరదే గుళ్ళో కూతురు పెళ్లి మాత్రమే జరిగిందా? భార్యతో గొడవ కూడా జరిగింది కదా. అది చూడనట్టు మాట్లాడతారేంటి? పెళ్లిలో నుండి ఈయన గారు భార్యను గంటేయాలని చూశారు. అందుకు తిక్కరేగి ఆ భార్య ఈయన్నే ఇంటి నుంచి గంటేసింది. ఎంతైనా ఆ ఇల్లు ఆస్తి అంతా ఆవిడదే కదా. ఈయందేమీ లేదు. అయ్యో, మీ జంట సీతారాముల ప్రతిరూపం అండి. అలాంటిది ఆవిడ మిమ్మల్ని గెంటేయటం ఏంటండి? మీరిలా నడవడం ఏంటి? ఇదంతా అబద్ధం కదయ్యా. అబద్ధం అని చెప్పండి అయ్యా. ఏంటేంటి వీళ్ళ జంట సీతారాముల ప్రతిరూపమా? ఇంకెన్ని రోజులు ఇవన్నీ దేవుళ్ళ చూస్తారయ్యా? ఇప్పుడు మీరు ఆయన్ని పొగిడినా దాన ధర్మాలు చేయడానికి ఆయన దగ్గర ఏమీ లేదు. ఈ రోజుల్లో అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్టు మామ ఆస్తిని పంచి పేరు తెచ్చుకున్నాడు. శివరాం, ఇకపై ఆయన దగ్గర ఏమీ లేదు. వెళ్ళండి వెళ్ళండి, వెళ్ళి మీ పనులు చూసుకోండి. ఇదంతా టైం వేస్ట్ అమ్మా. అయ్యో, అవసరం లేదు. కాదనకండి బాబు. ఈ అదవలు ఎన్ని పేలినా మీరు మా రాముడే, మాకు దేవుడే, మాకు దేవుడేనయ్యా. అయ్యా, ఇవి మీరు వేసుకోండి అయ్యా. సుబ్బయ్య, అవసరం లేదు. మా కళ్ళతో చూసిన దివ్యమూర్తి అయ్యా మీరు. మీ కాళ్ళు కలితే మేము తట్టుకోలేమయ్యా. కాదనకండి అయ్యా. అమ్మా, ఆస్తినంతా వదులుకొని ఇలా వచ్చామే అన్న బెంగ మీకుంది కదూ. చూడండి, ఈ ఊరి జనం, వీరి అభిమానం, ఇదేనమ్మా వెలకట్టలేని ఆస్తి. సుబ్బయ్య, ఇవేమొద్దు, తీసే సుబ్బయ్య.
అవును రఘు. రాముడు అయోధ్య వదిలి అడవికి వెళ్ళినంత మాత్రాన రాజు కాకుండా పోయాడా? నా కొడుకు కూడా అంతే. ఎక్కడున్నా రాజీ. పదండి. దండలయ్యా. ఏంటో ఏమీ అర్థం ఏమిటండి ఈ కావట్లేదు. దారుణం? ఎలా జరిగిందేమిటి? ఏమిటో ఏంటిదంతా? దేవుళ్ళంటే అయ్యగారికి దేవుళ్ళంటి మనిషికి ఇలాంటి ఎంత పరిస్థితి కష్టం వస్తుందని వచ్చిందో ఏంటో. కల్లో కూడా అనుకోలేదు. అత్తయ్య, అత్తయ్య, ఏంటత్తయ్య ఇది? ఏం చేస్తున్నారు? సినయ్య నన్ను వదలు. ఏంటత్తయ్య ఇది? వదలు సినయ్య. సినయ్య. అత్తయ్య, సినయ్య వదలు. అత్తయ్య. ఏంటిది పెద్దమ్మా? ఏంటి పెద్దమ్మా? ఏంటిది ఏంటత్తయ్య? పెద్దమ్మా? ఏం చేస్తున్నావ్? నన్ను వదిలేయండి. ఇప్పుడు నేను కోరుకునేది నా చావొక్కటే. దయచేసి నన్ను చావనివ్వండి. మీకు దండం పెడతాను. అత్తయ్య, పెద్దమ్మా, వదలు. పెద్దమ్మా, నీతో పాటు నన్ను కూడా తగలబెట్టే పెద్దమ్మా. ఆద్య, ఆద్య. నన్ను కూడా తగలబడిపోనీ పెద్దమ్మా. నేను కూడా మా అమ్మ దగ్గరికి వెళ్ళిపోతే ఇక్కడ నా వల్ల ఎవరికి ఏ బాధలు ఉండవు. లేదు పెద్దమ్మా, నేను చచ్చిపోతాను. పెద్దమ్మా, ప్లీజ్ పెద్దమ్మా. నాకు ఒక్క అవకాశం ఇవ్వు. ఈ ఒక్కసారికి నా మాట విను. పెద్దనాన్న బయటికి వెళ్ళడానికి కారణం నేను. ఎంత కష్టమైనా సరే తిరిగి పెద్దనాన్నని ఇంటికి తీసుకొస్తాను నేను. ప్లీజ్ పెద్దమ్మా, అప్పటి వరకు నువ్వు ఎలాంటి అఘాయిత్యం చేసుకోవాలనుకున్నా నా మీద ఒట్టే. ప్లీజ్ పెద్దమ్మా, ఇంకెప్పుడు ఇలా చేయొద్దు. అత్తయ్య. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.